సువార్త ప్రకటించే వారందరూ కూడా, దేవుని సేవ చేసే వారందరూ కూడా ఆ యొక్క దేవుని రాజ్యంలో వారసులు చేయాలని మాత్రమే తపన పడుతున్నారు. కానీ ఈ లోక ధనం కోసం, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని వాళ్ళని విమర్శిస్తూ మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా, వినియోగం చేసుకోకుండా మనము వ్యర్థం చేసుకున్నట్లయితే మనము ఆ యొక్క పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమందు ఉండకుండా మనం తీర్పులో నిలవబడవలసిన వారై ఉంటారని యేసుప్రభువు వారు చెప్తున్నారు. అందుకే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఆ సమయాన్ని మీరు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నారు? ఆయన మూలుగుతున్నారు హృదయంలో. కాబట్టి మన మనోనేత్రాలు తెరుచుకుని ఈ సువార్త ఎందుకు ప్రకటింపబడుతుంది, ఇంతగా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు అని గ్రహించుకోవాలి తప్ప వాళ్ళని, దైవ సేవకులైనటువంటి వారిని, సువార్థికుల్ని విమర్శిస్తూ మన సమయాన్ని